హాయ్ మా హాయ్ మా హాయ్ తల్లి హాయ్ బంగారం. ఏం చేస్తున్నారు తల్లి? భోజనాలు అయినాయా? తిన్నారా? నేను ఇప్పుడేనమ్మా తిన్నాను. తిని టాబ్లెట్లు వేసుకొని కాస్త ఒక విషయం మీద ఒక క్లారిటీ ఇద్దామని వచ్చా. దేనికంటే మన బర్రె పీనుగా పాతివచ్చపు పతివ్రత శిరోమణి మన పిత్తుల పాకీజా గారు మిమ్మల్ని అంటే అందరినీ కాదు, కొంతమంది పాపం పొరపాటు పడుతుంటారు. అమ్మ రాత్రి మీరు లేదన్నారు కదమ్మా పెడతా, అందుకని ఈరోజు వదిలిందమ్మా, పెడతా ఉందమ్మా అని అంటూ నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు. వాళ్ళకి కూడా నేను తిరిగి వాయిస్ మెసేజ్ ఇచ్చాను. కాదమ్మా ఇది సంగతి ఇట్లా ఇట్లా అని. కానీ అది ఎంతమందికి అర్థమైద్ది? సరే కొంతమంది అంటే పెట్టారు, పెట్టకుండానే ఉంది అమ్మ రాత్రి చెప్పింది, వాళ్ళు ఉంది ఏదో జ్వరం వచ్చి దుప్పటి కప్పుకొని పడుకుంది పెడతా, దానికే అమ్మ లేదని చెప్పేసి కథలు వేసేసింది అని ఇంకో కొంతమంది అనుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నా మీద ఎవరు తప్పు అనుకోరు, ఏదో అనుకుంటారు, ఏదో అమ్మ టైంపాస్ వచ్చి మాట్లాడింది పోయిందని. కానే కాదు, టైంపాస్ కానే కాదు, టైంపాస్ కానే కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇందాక ఒక 4-5 గంటల క్రితం, మీరు అందరూ వెళ్ళి చూడకండి, ఒకవేళ చూస్తే పిత్తుల పాకీజా ఛానల్కి కంపల్సరిగా రిపోర్ట్స్ కొట్టండి. కొట్టకుండా మాత్రం మీరు ఉండద్దు. ఎందుకంటే ఇది సొసైటీకి చీడ పురుగు, సొసైటీకి పట్టిన దరిద్రము, సొసైటీకి పట్టిన నీచ నికృష్టపు అది సెక్సువల్ కంటెంట్లు చేసే ఆ పిత్తుల పాకీజా ఛానల్కి మీరు రిపోర్ట్స్ కొట్టండి. కొట్టబట్టే మనం గెలిచాము, దాని అంతా కూడా తొక్కిపెట్టాము, సర్వనాశనం చేయగలిగాము. అంటే కాబట్టి అందుకని మీరందరూ చూసిన వాళ్ళు రిపోర్ట్ ఎన్ని కుదిరితే అన్ని రిపోర్ట్స్ కొట్టండి. ఎన్ని ఫోన్లు దిక్కితే మీ ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్ల నుంచి 4 రిపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే దానికి ఆ శాస్త్రం, ఎందుకంటే అది జ్యోతిషాలతో ఎంతోమంది అమాయకుల దగ్గర డబ్బులు మాయ చేసేసింది, అంటే వాళ్ళ యాడ్లు ఇచ్చి. అలాగే బెట్టింగ్ యాప్లు చేసి బెట్టింగ్ యాప్ల్లో ఎంతమంది ప్రాణాలు కూడా తీసేసింది. అది బాగా కోట్లు సంపాదించేసింది ఆ బెట్టింగ్ యాప్ల మీద. ఇట్లాగా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. ఒక అమాయకురాలైన అమ్మాయి మీద వేడి నీళ్ళు పోసి కారం మొహానికి కొట్టి ఆ అమ్మాయికి ఇది ప్రైవేట్ పార్ట్స్ని గెంటెతో కాల్చి గెంటె బాగా కాల్చి ఆ గెంటెతో వాతలు పెట్టింది. అందుకు గాను హైదరాబాదులో 28 రోజులు చెప్పకూడదున్నది ఈ పిత్తుల పాకీజా. అంతేకాకుండా ఒక బంగ్లాదేశీయుడిని ఉంచుకొని తనకన్నా 10 సంవత్సరాల చిన్నవాడిని వాడి పెళ్ళాం పిల్లల్ని వదిలిచ్చేసేసి అచ్చంగా దాదాపు 16 నుంచి 17లో డైవోర్స్ అని అంతకంత సీక్రెట్గా ఉండేది వ్యవహారం. 17లో ఎప్పుడైతే డైవోర్స్ అయిపోయినాయో అక్కడి నుంచి వాడిని పబ్లిక్గా ఇంటికి పిలుచుకోవడము, ఇంటికి తీసుకెళ్తా వాడి స్కూటీ మీద ఇది వాడిని ఎక్కించుకోవడం, వాడు నడుపుతుంటే స్కూటీ ఇది ఎక్కి కూర్చోవడము, అలాంటివి కూడా ఉన్నాయి. మీరు పాత రీల్స్లోకి వెళ్ళి, యూట్యూబ్లో ఉన్న పాత రీల్స్లోకి వెళ్ళి కనుక మీరు చూస్తే ఈ పిడత ప్లస్ పిడత కానీ గజ్జిది అనుకుంటా, పిడత కాదు గజ్జి. అప్పుడు పిడత దాని కాపురం అది పెళ్లి చేసుకొనో వాడితో వెళ్ళిపోయి నూడిల్స్ చోటుతో వాడితో ఉంటున్నప్పుడు ఈ నడిపే బండి వెనకమో గబ్బు గజ్జి గెలక్కాయ కూర్చుంటుంది, గజ్జి ముండ. ఆ ముండ వెనక ఇది కూర్చొని ఈ వీడియోలు తీస్తూ ఉంటుంది. ఆ గజ్జిదే అనుకుంటుందో. మొత్తానికి 3 నడుపుతున్నారని అప్పట్లో మనం మనకు తెలియలేదు. కానీ నాకు ఈ మధ్య రీసెంట్గా చూస్తే అందులో 4 ఏళ్ల క్రితం రీల్స్ అనమాట, షార్ట్ వీడియోలో స్కూటీ మీద పోతుంటుంది, నడిపే వ్యక్తి ముందున్న వ్యక్తిని చూపించదు, ఇది ఫోన్ పెట్టుకొని ఇట్లా జుట్టును అనుకుంటా వెనక ఈ గజ్జిదాన్ని కూడా చూపిస్తా, గజ్జిది వెనకుంటుంది, ఇది వాడికి ఆనుకొని కూర్చుంటుంది అనమాట. గజ్జిది అటు ఇటు కాలేసుకుంటే ఇది కూడా కాలేసే కూర్చుంటుంది, ఈ పోతూ ఉంటుంది ఆ బైకు. అట్లాగా ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు ఈ విషయం నేను అట్లాగా ఇది అట్లా అది పబ్లిక్గా అతనితో 17 నుంచి ఉండిపోయింది.
17 నుంచి అతను అని వాళ్ళ వాళ్ళ దేశం వైపు అంటే వాళ్ళు బహుశా బంగ్లాదేశ్ నుంచి కలకత్తాలో చొరబాటుదారులుగా ఉన్నారేమో. అక్కడ అతని భార్య బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర పోనీయకుండా అచ్చంగా కట్టిపడేసుకుంది. పైగా తండ్రిని మోసం చేసిన ఆడది. పోనీ ఒకవేళ తండ్రి డైవోర్స్ అయిపోయిన వీళ్ళిద్దరికీ అయిపోయినప్పుడు ఆ బిడ్డ ఏమనుకోవాలి? అతనికి పుట్టినదే అయితే, అతని జీన్సే అయితే ఆ గబ్బు గజ్జిగలకాయ ఏమనుకోవాలి? మా నాన్న విడిపోయినాక నువ్వు జాగ్రత్తగా పద్ధతిగా ఉండి మనం అందరం బతికి వాడికి చూపించాలి, అంతేగాని నువ్వు మా నాన్న వదిలే డైవర్స్ అయిపోగానే పబ్లిక్గా ఇంకొకటితో ఇంట్లో పెట్టుకొని ఇంకొకటి తిరుగుతున్నావు అని కొత్తలు దీనికి పడలేదమ్మా. కంచం అన్నం తింటున్నా కంచం విసిరేయడము చేయడము చాలా చేసిందంట. తర్వాత మరి ఈ డబ్బు వ్యామోహం, అమ్మ డబ్బు సంపాదిస్తుండేసరికి వీటి ద్వారా ఇంకా అమ్మ తప్పులుగానే లేవు, అన్నీ కూడా కరెక్ట్ అయిన పద్ధతి అయిన. అమ్మకు అన్యాయం, ఆ వయసులో అమ్మకు భర్త లేకపోవడము, వాళ్ళిద్దరు కలిసి సంసారం చేయలేకపోవడం, ఆమె ఇలాంటివన్నీ ఉండకూడదు. మా అమ్మ పూర్తి ఎంజాయ్మెంట్లో ఉండాలి అని అనుకొని ఆ మిండగాడు ఆటలో ఇటుపండుగాడిని ఎంకరేజ్ చేసి, ఆటలో ఇటుపండుగాడు అంటే తర్వాత ఎంతో ప్రేమ. అదే పిడత మిండగాడంటే బొగు కచ్చ, వాడిని ఒక పురుగును చూసినట్టు వాడి కులాన్ని కానీ వాడిని కానీ చాలా అసహించుకుంటారు. ఈ పిత్తుల పాకీజా అండ్ ఈ గబ్బు గజ్జి గిలక్కాయి వీళ్ళిద్దరు కూడా చాలా అసహ్యం అతనంటే. ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే ఇది చాలా మోసపూరితమైన ఆడది. ఇట్లాంటి ఆడది అన్నీ కూడాను. అబ్బా నేను ఎందుకు చెప్పాను ఈ మాటలన్నీ అంటే, సరే నేను గుర్తొచ్చినప్పుడు మాట్లాడతా. అంటే ఇందులో మాటగానే ఇది మాయ చేసేసిందమ్మా అందరినీ కూడాను. అందరూ అనుకుంటారు ఇది పెద్దమ్మ అబద్ధం ఆడింది అనుకుంటారు. మీరు చూస్తే ఇప్పుడే నేను నా లైవ్ వింటూ మీరు మీ దాని రీల్స్లోకి కూడా వెళ్ళగలరు. ఏది యూట్యూబ్ రీల్లోకి వెళ్తే 27వ తారీఖు అంటే 29వ తారీఖు 28వ తారీఖు కూడా పెట్టింది. సేమ్ రీల్ని 28 కూడా మళ్ళీ తీసుకొచ్చి పోస్ట్ చేసింది. మనం కనుక ఇదివరకు రోజుల్లో కమ్యూనిటీలో 1-4 సార్లు వేసుకునేవాళ్ళం. కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్కి, మరి ఇప్పుడు కూడా ఉంటుంది. అందులో మన వీడియోల్ని పెద్దగా వేసుకుంటాం, ఎందుకంటే సజెషన్లోకి వెళ్ళొద్దని. అట్లాగా ఈ రీల్స్ కూడా ఇది వాటినే తిప్పించి మళ్ళీ కిందకి మధ్యలో తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళి కిందకి ఈ రకంగా మార్చి తీసుకొచ్చి కింద నుంచి తీసుకొచ్చి పైన పెట్టడము చేయడం చేస్తుంటుంది. అయితే ఒకటే రీల్ని 28వ తారీఖు ఉంది, మరి మళ్ళీ 27వ తారీఖు ఉంది, 26వ తారీఖు కూడా ఉంది. మీరు చూడండి, సేమ్ ఈరోజు వదిలిన వీడియో ఈరోజు 2లో పిత్తుల పాకీజా 2లో వదిలిన వీడియోలో ఉన్న దాన్ని తీసుకొచ్చేసేసి రీల్గా ఎప్పుడో 27వ తారీఖే వదిలింది. నేను 27వ తారీఖు చూశాను కాబట్టి దాని మీద డేట్ కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నాకు వచ్చేసి ఇవాళ ఈరోజు అది వదిలేసరికి నాకు చాలామంది అమాయకపు వాళ్ళు మన పిల్లలు వచ్చేసేసి అమ్మ వచ్చిందమ్మా పెడితే ఎక్కడికి పోలేదమ్మా ఉందమ్మా అని చెబుతుంటే నాకు వాళ్ళకి మెసేజ్ పెట్టినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలా. వచ్చి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఇటు విజయవాడ రాకపోయినా ఆ ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోయారు. బహుశా ఇంకొకటి కూడా నాకు ఇంకొకళ్ళు ఎవరో వచ్చి కూడా నాకు నా ఇన్స్టాగ్రామ్ మా బాబు దగ్గర కూడా ఉంటుందన్నాను కదా, అందులో కూడా నాకు ఇంకా వేరే ఏం పెట్టారనుకున్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ లేరు. ఎందుకంటే ఈమె వల్ల వాళ్ళ వ్యాపారానికి డ్యామేజ్ అయిపోయిందంట వాళ్ళ వ్యాపారానికి. ఎందుకంటే దానికి ఇచ్చిన వాళ్ళు ఒప్పుకోరు కదా. ఈ రకంగా ఇది ప్రత్యేకంగా ఒక స్టిక్కర్ తగిలించుకొని ఇవి అవన్నీ కెలికి చేసి చెందుతుంటే వాళ్ళ ప్రోడక్ట్కి డేంజర్ అయింది కదా. వాళ్ళకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టరు వాటికి సంబంధించిన ఇవి ఉంటాయి కదా ఎవరికైనా కూడాను. అమ్మ ఒక్క నిమిషం నేను మళ్ళీ మాట్లాడతాను, లైన్లో ఉండండి. రకంగా వీళ్ళ వాటిని పబ్లిక్లో పెట్టి ఆ ఎంట్రుకలో చేతులు పెట్టుకుంటూ కుక్కను పట్టుకొని కుక్కని వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటూ మళ్ళీ వచ్చి పొళ్ళని పచ్చళ్ళని గడ్డి పెట్టి తిప్పుకుంటా వాటికి ఉన్న సూక్ష్మమైన క్రిములు కానీ ఆ వెంట్రుకలు చిన్నపాటి వెంట్రుకల కుక్కల నుంచి వచ్చేవి కానీ వీళ్ళ ద్వారా పచ్చళ్ళలో కలిసి చాలా డేంజర్ అయింది. అందుకని వీళ్ళు దీనికి చెప్పలేరు. పైగా వీళ్ళు పచ్చళ్ళు తెస్తుంటే ఇది గిన్నెలు డిష్లు తోడుకొని గెంటెతో ఇంతంత అన్నం వాళ్ళకి అన్నం పెడతాననే ఒక వంకతో గుప్పెడు అన్నం పెడుతూ ఆ అన్నం అక్కడ వండి వీడియో తీసుకుంటూ ఈ పచ్చళ్ళని ఆ పిసికి వాళ్ళకంత పెట్టి వాళ్ళకి చేస్తాము, దీనికి డబ్బులు రూపాయి కూడా ఇవ్వకపోవడము
ఇవన్నిటితో వీళ్ళు విసిగి వేసారిపోయారంట. వేసారిపోయి ఇంక ఇక్కడ లాభం లేదని ఇక్కడి నుంచి వేరే చోటకి ఇంకొక చోటకి ఇంకొంచెం పెద్దగా ఉండేది చౌకలో ఉండేవా దాన్ని తీసుకొని వెళ్ళారని కూడా నాకు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పారు. మీరు చెప్పింది కరెక్టేనమ్మా, వాళ్ళు ఖాళీ చేసేసారు, అక్కడ లేరు అని. ఇది ప్రజెంట్గా పెట్టదు, పోతే ప్రజెంట్గా పెడితే ఇందాక కూడా ఇందాక మళ్ళీ మన ఉమారాణి గారే నాకు పెట్టారు, అమ్మ ఇది ఈరోజు సోమవారం అంటే ఈరోజు రీల్ చేసింది అది ఉందమ్మా పెడతానని ఉమారాణి పెట్టారు. అంటే నేను వెంటనే వెళ్ళి ఆ వీడియోను ఓపెన్ చేసి చూసా, దాన్ని అది పెట్టిన అది యూట్యూబ్ది కాదు, అది ఇన్స్టాగ్రామ్దేమో బహుశా. నేను ఓపెన్ చేసి చూసా, అందులో చెప్పులు తెచ్చుకున్నారు, వాళ్ళకంటే 2 నెలల కంటే చెప్పులు రావట్లేదంట. నేను అంతవరకే చూశాను, కట్ చేసేసా. ఎందుకంటే అక్కడ సోమవారం ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాము, అమ్మాయిని వదిలిపెట్టి అని పర్టికులర్గా పాయింట్ చెప్తుంది. ఖచ్చితంగా పిత్తుల పాకిజ పాయింట్ చెప్పిందంటే అక్కడ జరిగిన అబద్ధాన్ని మసిబూసి మారేడుకాయ చేయడం కోసమనే. అక్కడ నిజంగా అది సోమవారము అది వెళ్ళొచ్చి ఆ షూజ్ మనకు చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా అది దాని నోటితో అదే చెప్పేది, ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నేను వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం ఫ్రెండ్స్ నేను వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ అంటూ వీడియో తీసుండేది. కానీ పాత వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ అది మాట్లాడుకుంది. దానికి కావాల్సిన రీతిలో మనకి పిడత ఉంది పక్కనే అని చూపించడం కోసం చేసింది తప్పితే పిడతలేదు. సరే పిత్తుల పాకిజ, నేను ఒకటి అడుగుతున్నానే ముండా, నువ్వు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా మళ్ళీ ఇవాళ రేపంటే మళ్ళీ వాళ్ళ కాళ్ళు పెట్టి ముందు నా వీడియోలో కనబడు, నువ్వు బయటకు వెళ్ళిపోయినా నా ఇంట్లో లేకపోయినా నా వీడియో నేను చేసే దాంట్లో నువ్వు తింటూ చూడు, నాకు నీ వల్లనే లక్ష్మీదేవి కలిసి వచ్చింది అని వెళ్ళి కాళ్ళు పట్టినైనా నువ్వు దాన్ని తెచ్చుకుంటావు. కాబట్టి నేను ఇవాళ రేపు నీకు గడువిస్తున్నా, నా ఛానల్ క్లోజ్ చేసేస్తా నువ్వు కనుక ఈ పని చేయిస్తే. ఏ పని? నువ్వు లైవ్ పెట్టి పిడతని గజ్జిదాన్ని ఇద్దరు ముంజలు నీ ఇద్దరు ముంజల్ని పెట్టుకొని నువ్వు ఒక లైవ్ చెయ్యి. మా పిల్లలు నమ్ముతారు, నేను నమ్ముతా, నేను నా ఛానల్స్ని డిలీట్ చేసేసుకుంటా. నాకు ఈ ఛానల్స్తో నాకు ఉపయోగం లేదు, నాకు అవసరము లేదు. నా పిల్లలందరి దగ్గర నెంబర్ ఉంది కాబట్టి నా మీద నిజంగా ప్రేమ ఉంటే నాలో నేను వచ్చిపోయినందుకు వాళ్ళే నాతో అప్పుడప్పుడు పలకరించిన అమ్మ బాగున్నావా అని అన్నా కూడా నేను హ్యాపీ పడతా. ఏదో నీ వీడియోలు నువ్వు పెడుతున్నావు అనుకో, అవి చూసి మాలో మేమే ముచ్చటించుకుంటాము, గ్రూప్ కాలో ఏదో చేసుకొని మాకు మేమే ముచ్చటించుకుంటాము. కాబట్టి ఈ ఛాన్సు ఇంతకన్నా నీకు రాదు. భలే మంచి చౌక బేరం, ఇది సమయమున్ మించినన్ దొరకదు త్వరం పడురు పిత్తుల పాకిజ భలే మంచి చౌక బేరము. నీకే నేను చెప్పింది ఇది. మా కృష్ణుడు గారికి నారదుల వారు బజార్లో మార్కెట్లో అమ్మకానికి పెట్టుకున్నప్పుడు ఆయన నమ్మడానికి ఆయన గారు పాడతారు. కానీ నేను వెళ్ళిపోవడానికి నీకు ఒక ఛాన్స్గా నువ్వు ఇవాళ రేపట్లో ఒక లైవ్ నీ ఇద్దరు ముంజలతో కలిసి ఒక లైవ్ చెయ్యి. ఆ లైవ్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంతకంటే ఛాన్స్ నీకు ఎవరు ఇవ్వరు. అలాగే ఇంకొకటి, ఈ పచ్చళ్ళు పొళ్ళు అన్నీ నేనే చేస్తున్నా అంటే నువ్వు వాటన్నిటిని చూపించు. ఎందుకంటే చాలామంది నువ్వు కూడా చూస్తూనే ఉంటావు, నువ్వే తక్కువ దానివి కాదు, నీకేం టైంపాస్ వేరే ఏం లేదు. నువ్వు అక్కడ కష్టపడి అంట్లు తోమేది, ఇల్లు జిమ్మేది, తుడిచేది, ఇంట్లో అన్నం కూర చేసేది ఏమీ లేవు. నువ్వు ఊరకే పొర్లు ఉండవే, నీకు ఏదంటావు నువ్వు వర్కౌట్లు ఇవన్నీ హంబక్కు తూచు పిల్లలకి గిరక చందమామ రావే, అదిగో మా చందమామ రావే, జాబిల్లి రావే, అమ్మ పట్టు అని మాయ చేసి ఆ చందమామ వస్తున్నట్టు చేస్తున్నట్టు మనం వస్తాడన్నట్టుగా ఎలా అయితే చెప్తామో నువ్వు కూడా సేమ్ అలానే నువ్వు చేస్తున్నానని చెప్పడం కూడా అంతే శుద్ధాబద్ధం. నువ్వు చేస్తుంటే మిగతా వీడియోలో ఇదని కాదు, నువ్వు ఇంట్లో పని అంటూ ఏమీ చేసేది లేదు. నువ్వు బడితలాగా పండుకోవడము, ఆ మేకప్ వేయించుకోవడం. ముఖ్యంగా అమ్మా దీనికి అది పోయినందుకు ఒక పక్కన ఉండి తినటానికి వాటికనే కాదమ్మా, ఇంకొకటి ఏంటంటే దీనికి మేకప్ వేయడానికి, దాని తలకు స్నానం చేయించడానికి, వీపు రుద్దడానికి, కింద జీ కూడా రుద్దించుకుంటుంది. ఒకప్పుడు రుద్దించుకుంది, మరి ఇప్పుడు దానికి మిండగాడు వచ్చాడు కాబట్టి పిడతకి మరి ఇప్పుడు అది చేయించుకుంటుందో లేదో కానీ కింద జీ కూడా రుద్దించుకుంటుంది, అరికాలకు కొబ్బరి రాయించుకుంటుంది. సరే అవన్నీ పక్కన పెడితే వీపు రుద్దించుకోవడానికి, తలక పోయించుకోవడానికి, ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ కదా. నెత్తిలో చేతులు పెట్టగానే అది ఎలా ఉంటాయంటే చేతికి పురుగులు తగిలినట్టు తగులుతుంటాయి అనమాట, బిల్లలుగా తగులుతుంటాయి. అందుకని దానికి అది పోసుకోలేదు.
ముందు చిక్కుబడి పాడైపోయింది, జుట్టు మొత్తం కొట్టుకొని పోయింది గాలికి. అందుకని ఏం చేస్తుందంటే దాని చేత పోయించుకొని, దాని చేత ఆరబెట్టించుకొని, దాని చేత తల నీట్గా దువ్వించుకొని చేస్తుంది. ఈ మేకప్ అంతా వేసుకోవడానికి పితృపాగిజకి అది లేకపోతే లేదు. నేను చెప్పాను కదా, అది లేకపోతే దీనికి జీవితమే లేదు. ఒక రకంగా ఆస్తి ఇది సంపాదించిన దాంట్లో, దీన్ని పెట్టుకొని సంపాదించిన దాంట్లో సగభాగం దానికి ఇస్తేనే అది రావడం అనేది జరగాలనేది నా కోరిక. దానికి నిజాయితీ ఉంటే, దానికి దాని మిండగాడికి ఇది ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు బెట్టుగా ఉండి సగం ఆస్తి తీసుకోవాలి. ఎటు కూడా ఇది ఇవ్వదు. దాని కడుపులో పుట్టినా కూడా ఇది ఆ ఆస్తిని దీనికి చిల్లి గవ్వ కూడా సంకలం మట్టి నులిపి కూడా ఒక మాత్రగా కూడా వైద్యకానికి కూడా ఇవ్వదు ఈ పిత్తుల పాగిజ పెడతకి. కానీ ఇప్పుడు ఇది లేకపోతే దీనికి క్షణం జరగదు, ఒక క్షణం కూడా దీనికి జరగదు ఇది లేకపోతే. అందుకని దీనికి మేకప్ లేదు, తలదూడ లేదు, గజ్జిది చెయ్యదు, ఇలాంటివన్నీ ఏమీ లేదు. దానికి సస్తుంది, పిసుక్కొని చచ్చిపోతుంది అనమాట. ఇంట్లో ఏం సాగు సస్తుంది, అన్ని పాత వీడియోలు పెట్టుకుంటుంది. తప్పదు అనుకొని నిన్న కొత్తగా ఫ్రెష్గా నిన్న మనం చూసింది ఈ మధ్య కాలంలో. ఇవి కూడా కనీసం అమ్మ ఇప్పటి వరే అనుకోబాకండి, ఏ 15 రోజులు 20 రోజుల క్రితం ఏది నిన్నటి వీడియో. ఈ రోజు వదిలినది పిత్ర పాకిజ 2లో వదిలింది అయితే అది బహుశా 27వ తారీఖు మనకి రీల్ వచ్చింది. అది ఎప్పటివో ఆ షూలు అవి ఎప్పటివో, ఇవన్నీ ఎప్పటివో. ఎందుకంటే ఇది మొన్న 25 రోజుల క్రితం ఉన్న 4 రోజుల క్రితం ఊరు వెళ్ళినట్టుగా, గోవా వెళ్ళినట్టుగా చెప్పింది కాదు. వీళ్ళు వెళ్ళింది మార్చి 22న వెళ్ళారు గోవాకి. అంటే మనకి ఎన్నాళ్ళ తర్వాత రిలీజ్ చేసి ఫలానా ఇప్పుడే పోయాము అని చెబుతుందో చూడండి. అలాగే ఈ వీడియోలన్నీ కూడా దాని ముడ్లో పెట్టుకున్నవే, దాని ముడ్లో పెట్టుకొని తీసి వదులుతూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఫ్రెష్గా అది తీసే స్థితిలో లేదు, దానికి మేకప్ లేదు. అది ఏడ్చి దిగులు పెట్టుకొని ఆ పుళ్ళన్నీ కూడా ఇంకా పొక్కిపోయి ఎక్కువైపోయి అది అల్లాడుతూ ఉంది. దానికి అంత సినిమా లేదు. కాబట్టి మీరెవ్వరు కూడా ఇది నిజమని అనుకోబాకండి. అది లైవ్ పెట్టి చూపిస్తేనే నిజం, లేదంటే దాని దాని ముడ్లోనో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి పాతవి. వాటన్నిటిని మిక్స్ చేసి వదులుద్దే తప్పితే ఏమీ ఇది లేదు. అక్కడికి వెళ్ళొచ్చినాకే పోయినాయి కాబట్టి కొన్ని వీడియోలన్నీ కూడా మిక్స్డ్గా వచ్చినాయి. అదొక్కరో పెడుతున్నవన్నీ కలిపి మనకి వదులుతూ ఉందన్నమాట. రీల్స్లో వదులుతుంది, ఇన్స్టాగ్రామ్లో వదులుతుంది, అలాగే యూట్యూబ్ వీడియోలలో వదులుతుంది, ఇవన్నీ చేస్తుంది. అక్కడ ఏమీ లేదు, అంతా శుద్ధ అబద్ధము. వాళ్ళు అలిగైనా వెళ్ళిపోయారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు టార్చర్ తట్టుకోలేక, ఏం టార్చరు, పొద్దాక దీని వీడియోలో దాని పని అది చేసుకోవాలి కదా, ప్యాకింగ్ చేసుకోవాలి, సాయంత్రానికి పంపించేయాలి అన్నప్పుడు దాన్ని వెళ్ళి కూర్చొనియకుండా ఇది పిలుచుకొని ఇది వండినప్పుడు షూట్ చేయించుకుంటూ దాని చేత వండినా కూడా ఇది ఒకరవు తిని అవి బాగోవు కదా, కారాలు బాగో, ఉప్పులు బాగో. ఎప్పుడైనా నీసు కూరల్లో చెక్క, లవంగము, ఈ యాలుక్కాయి, షాజీరాలు, ఇంకా మనం వేసే దినుసులు కొన్ని ఉంటాయి. అవన్నీ లేకుండా ఏ కూర బాగోదు, నీసు కూరలు. కానీ అలాంటి వాటిని ఇది ఊరక ఒక ముక్క తిని పిడతకు మాత్రం బొచ్చకేసి కూర్చోబెట్టి పిసికిచ్చి ఇంకా తింటుంది. బొంత పిసుకుతుంది అంటే ఇంకా పిసుకుతూనే ఉంటుంది. అంటే తినలేక వస్తుందన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు ప్రజెంట్ అలాంటివన్నీ కూడా ఏమీ లేవు. ఇది కూడా ఎందుకు చెప్పాను నాకు, ఇది సడన్గా వీళ్ళందరూ ఇంకా ఎంత పెడతారో నాకు వాళ్ళ ఈ వీడియోలు తీసుకొచ్చి అనే ఇదిలో నేను పెట్టడం తప్పు కాదు, పొరపాటు పడుతున్నారు మీరు. మన పిత్తుల పాకిజా గారి ఎప్పటికప్పుడు మార్చుకునే రంగులు మార్చుకునే గుణం ఉన్న పిత్తుల పాకిజాని మీరందరూ నమ్మకండి. అదేదో చేస్తుంది, మసిబూసి మ్యారేడ్కాయ చేస్తుంటుంది. అంతేగాని అది నిజమని మాత్రం మీరు ఎప్పుడు కూడా అనుకోబాకండి. అయితే దాన్ని నేను ఎందుకు చెప్తున్నాను, మత్తుకొచ్చింది అది దాని వర్క్ అది మిండగాడు వాళ్ళ మరిది ఇంకిద్దరు కలిసి చాలా పెద్ద మొత్తంలో ప్యాకింగ్లు కానీ ఇవన్నీ ఒప్పుకుంటే, వాళ్ళ పని వాళ్ళని క్లీనింగ్ కానీ అన్నీ ఒప్పుకుంటే చేసుకోనియకుండా పొద్దాక షూట్ పేరుతో 2-3 గంటలు రోజు ఏవో ఒక షూట్లతో ఈ మేకప్ల కోసం పిలుచుకొని ఇవన్నీ చేసి చెందుతుంటే అక్కడ వాళ్ళకి పని జరగట్లా. పైగా ఎంట్రుకలు మయమైపోయిందంట. అదంతా కూడా ఎంట్రుకలు రాలిపోయి మొత్తం కూడాను ఇదిగా ఉందంట. అందుకని ఇంక ఈమెతో లాభం లేదు, ఈమెతో ఇది లేదు. పైగా వీళ్ళకి పడతలా, వీళ్ళు విజయవాడ వచ్చేసేయాలని. అందుకని వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసేసి వేరే చోటకి వెళ్ళిపోయారేటో అనేది కూడా నా దగ్గర ఈరోజు వచ్చి నాకు పెట్టారు. మరి ఇది నిజమా, విజయవాడ వచ్చారన్నది నిజమా, లేదంటే అదేమన్నా నిండు నెలలయ్యి కంటుందా అన్నది ఇంకా నా పూర్తిగా లేదు. కానీ నాకు మాత్రం ఉన్నదంతా కూడా కరెక్టే.
ఏది అబద్ధం కాదు, ఏది నిజం కాదు. పిడత అయితే కడుపుతో అయితే ఉండదు. ఎందుకంటే అది మింగిన మందులకి వాటికి ఇప్పుడున్న ఒంటికి వాళ్ళు ఫిల్టర్లలో సన్నగా కనబడుతున్నారు కానీ ఒక్కొక్కటి బర్రెగొడ్డులాగా ఉన్నాయి. ఖచ్చితంగా బర్రెగొడ్డు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో అది కూడా ఉంది. నల్ల కర్రీ బొగ్గు. దాన్ని అప్పట్లో వాడే తిట్టాడు, దాని మిండగాడే, పిడత మిండగాడే చాలా తిట్టాడు. అది అట్టా ఉంటుంది, ఇది ఇట్టా ఉంటుంది. తర్వాత కూడా వాడక్కడికి చేరినాక నేను నమ్ముతాను అనుకొని నేను ఇక్కడే ఉన్నానంటూ అక్కడే ఉండు, దాని పక్కనే ఉండి దాన్ని అమ్మా మీరు పెడతా అనొద్దమ్మా, నా ముందు పెడతా అనొద్దు అని అంటాము. అన్నాకే నేను ఎన్నోసార్లు పెడతాను అప్పటి నుంచి కంటిన్యూగా అంటాం. ఎవడు దడుస్తాడు వాడికి, నాకేం అవసరం? నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాను. సరే, ఇంకా మా అమ్మాయి దాన్ని కాదు, అమ్మాయి కాదు, మా పిల్ల వాడికి పిల్ల అంటే వాడి ఏరియాలో, వాడు పుట్టి పెరిగిన ఏరియాలో ఈ పిల్ల అంటారు లాగుంది. మా పిల్లని మాత్రం అట్లా అనొద్దమ్మా, పెడతాను అనొద్దమ్మా పిల్లని అంటే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాని తరఫున మాట్లాడినట్టు. అంతకథ దాన్ని ఎన్ని తిట్టాడో, దాని అమ్మని ఎన్ని తిట్టాడో, దాని చెల్లెలు ఎన్ని తిట్టాడో మొత్తంగా నా దగ్గర నిక్షిప్తమయ్యి కొల్లలుగా ఉన్నాయి. మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. వస్తాయి, అన్నీ వస్తాయి. అర్థమైందా? ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు చెప్తుంటారో అట్లాగా మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఇదంతా భ్రమ, మీరందరూ నిజం అనుకోబాకండి. అదేమి ఈరోజు వెళ్ళి ఆమెను తీసుకొని అది అసలు సతకట్లేదు. ఉచ్చా దొడ్డికి అనే ముండకి సతకెందుకు ఉంటుంది? అది కాకపోతే పెద్ద ఫంక్షన్ల కంట మోడలింగ్, క్యాట్ వాక్ వాటి మీద చేస్తూ ఇప్పుడు డ్యాన్సులు, భరతనాట్యాలు ఎట్లా కామెడీ లేదా ఇంద్రజాలము, మహేంద్రజాలం ఎలాగా ఫంక్షన్లకి వాటికి పెళ్ళిళ్ళకి పెట్టిస్తారు అట్రాక్షన్గా జనం చూస్తానికి, టైంపాస్కి, వీటన్నిటికి ఎలా పెట్టిస్తారు. అలాగే ఈ మధ్య ఆ సిటీలలో క్యాట్ వాకు, పిగ్గు వాకు, ఇలాంటి ముంజల వాకు పెడతారంట. అందుకని అందులో జాయిన్ అయ్యి కొన్ని బట్టలు కొనుక్కొని ఆ వేసుకుని ఆ ప్రోగ్రామ్ ఉన్నప్పుడల్లా ఇది వెళ్ళి ఆ వాకు చేసొచ్చుద్దంట. అలా చేసొస్తానికి మాత్రమే కానీ ఇదేమి మిస్ ఇండియా, మిస్ యూనివర్స్లో అయ్యేంత సినిమా లేదు. దీని టెస్టుకు పంపితే దీని ఒంట్లో ఎలాంటి సిగరెట్లు తాగింది, ఎలాంటి వాడింది, ఏ వయసు నుంచి వాడింది, ఎన్నాళ్ళుగా దీనికి ఉంది, ఎంత మోతాదులో ఉంది, అన్ని పరీక్షలు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఆమెని మిస్ ఇండియాలకి, మిస్ యూనివర్స్లకి ఎక్కడికి పిలవరు. కాకపోతే పిలిచి బొక్కబోర్ల 10 లక్షలు వదిలించుకొని బొక్కబోర్ల పడ్డది, అది వేరే విషయము. అది పక్కన పెడితే ఇది ఏ కాలేజీలో చేరిందని, కాలేజీకి వెళ్తుంటే మళ్ళీ కారు వేసుకొని పోతారా? అది దాన్ని తీసుకెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ వచ్చి అదే చెప్పుద్దిగా 1-2 గంటల ప్రయాణం అని మళ్ళీ ఆమెను తీసుకొని వచ్చి వస్తా షాప్ చేసి వచ్చి మనకు షూ చూపిస్తుందా? వస్తుంది. నేను చెప్పానుగా మా పిత్తుల పాకిజా పిత్తు కూడా చూపిస్తుంది. అది బెడ్రూమ్ సీన్ తప్పితే అన్నీ చూపిస్తుంది. బెడ్రూమ్ లెట్రిన్ సీన్ తప్పితే అవి కూడా చూపించేదే కానీ మళ్ళీ దిష్టి కొట్టుకొని పోతుందేమో, లెట్రిన్ అమ్మో ఇంత కూర్చుంటుందా పిత్తుల పాకిజా అని అంటామేమోనని భయానికి చూపిస్తా లేదు. పిచ్చమ్ముండ నాకు నిజంగా ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు ఒక్కోసారి అర్థం కాదు. నాకు అంత కడుపు రగిలిపోయింది. అది ఎంత నాటకం కాకపోతే రాత్రి మన లైవ్ అంతా వినేసేసి ఈ పూట ఆ షూ పెట్టుకొని ఇవాళ సోమవారము మా అమ్మాయిని వెళ్ళి తెస్తూ మాకు 2 నెలలు కూడా రావు చెప్పులు అని దీని మొహానికి పిడత నేను కట్ చేసేసాను. కానీ పిడత మొహానికి చెప్పులు వీళ్ళు తీసేసిన చెప్పులే వేసుకుంటుంది. దానికి 2 అంగుళాలు వెనక్కు ఉంటాయి, పాదానికి 2 అంగుళాలు అవతలకు ఉంటాయి అనమాట దాని చెప్పులు. దాన్ని కూర్చోబెట్టుకొని ఎప్పుడో తీసిన రీల్ని ఇప్పుడు తీసినట్టుగా వాయిస్ ఓవర్ ఇస్తుంది. వాయిస్ ఓవర్ ఎందుకు డైరెక్టే మాట్లాడుండొచ్చుగా, మాట్లాడదు. ఎందుకంటే అది ఎప్పుడుదో రీల్ కదా, ఆల్రెడీ పిచ్చివాగుడు వాగింది. ఇప్పుడు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పిడత లేదు, ఇప్పుడు పిడతను పెట్టి ఇప్పుడు ఫ్రెష్గా తీయలేదు. తీసింది అది పెడదామంటేనో ఆల్రెడీ అందులో ఏదో టాకింగ్ ఉంది. ఆ టాకింగ్ని ఆపేసేసుకొని ఇప్పుడు ప్రజెంట్ టాకింగ్ని పెట్టింది. ఈరోజు సోమవారం మేము బజార్ వెళ్ళి వచ్చాము, చెప్పులు కొనుక్కున్నాము. ఇంతవరకే విన్నాను, అంతవరకే చెప్తున్నా. పోతే ఏమే పిచ్చిల పాకిజా బర్రెపీనుగా పాతి వచ్చే పతివ్రత శిరోమణి మరుగుజ్జు ముండా ఏంటి, నీకు ఒక తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు కొంట్లో బాగోక నీ ఫీలింగ్స్ మారిపోయినాయా? నీ ఫీలింగ్స్ ఆ ఇదిలో ఉన్నావా? ఏం కథలు చెప్తావు? నీకు తమ్ముడు ఎక్కడున్నాడే? మొత్తం మీరంతా ఆడ ముంజలేనంట కదవే మీరందరూ కూడాను. మీరు ఆడముంజలు, మీకు మగవాడు లేడు. పైగా నువ్వు అందుకు కాదు, నువ్వు తేడాగా ఉన్నది. ఆంధ్రాకి వెళ్ళొచ్చామని చెప్తున్నావు. ఆంధ్రాకి వెళ్ళారు, ఎల్లులోని తెచ్చుకోవడానికి ఒకళ్ళు నువ్వు వచ్చిపోయావేమో, బతిలాడుకోవడానికి, కాళ్ళు పట్టుకోవడానికి. రామ్మా నీకు ఇంక నుంచి నీకు నీ మొగుడికి ఇద్దరికి జీతం ఇస్తాము, ఇద్దరికి ఒక 50,000 ఇస్తామని బతిలాడుకోవడానికి పోయొచ్చామేమో ఆంధ్రాకి. తప్పితే దొంగముండా నువ్వు సీక్రెట్గా రావాల్సిందే, సీక్రెట్గా పోవాల్సిందే. నువ్వు ఇంతకు మించి నీ బతుక్కి ఏమీ లేదు. నువ్వు ఎంత దౌర్భాగ్య బతుకుతున్నావు అంటే చూడవే, గంజి పోసుకొని తిన్నా కూడా మేమందరం ఎంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హాయిగా రెక్కలున్న పక్షుల్లాగా సరదాగా
మేము హాయిగా ఉన్నాం, తిరుగుతున్నాం. కానీ నీకు అది లేదు. నువ్వు ఎక్కడికి పోయినా భయమే. ఎవరేమంటున్నారు అయినా ఏంటి, ఆ బట్టలేంటే పేలికలు, గుడ్డ పేలికలు తెచ్చుకున్నావు. ఒసేయ్, నీకు నిజంగా నువ్వు ఫిక్స్ అయిపోయావే, నువ్వు నీ మెంటల్ కండిషన్ బాగాలేదనేది మాకు అందరికి అర్థమైపోయింది. ఆ బట్టలేంది, నీ వయసు ఎంత, 50 చిల్లర పెట్టుకొని, 51 52 ఏళ్ళు పెట్టుకొని ముడ్డి కిందకి ఆ బట్టలేంటి, ఆ పీలికలేంది, ఆ కొనుక్కోవడం ఏంటి, అసలు నీకు మైండ్ ఉండే చేస్తున్నావా? ఇవన్నీ 60,000 పెట్టి కొన్నావా? సరే, 60,000 పెద్ద లెక్కలోది కాదు. ఏముంది, వాళ్ళ ₹1,00,000 పెట్టినా కూడా ఒక పట్టు చీర ఉంది. అది పెద్ద నువ్వు 60,000 పెట్టి కొన్నది నేను అనుకోను. కాకపోతే విలువ లేదు. కనీసం స్టీల్ సామాన్లు కూడా వేసుకోడు. ఎందుకంటే అమ్మ ఇలాంటివి ఇక్కడ కాదమ్మా, అమెరికా వెళ్ళి అమ్మాలి ఇలాంటి బట్టలు కొనుక్కుంటే మేము. ఈ ఈ బట్టలకు నేనేమి ఇవ్వలేనమ్మా, ఇవి ఈ దేశాల్లో అమ్మేవి కాదమ్మా అని బహుశా పోతాడేమో. లేదంటేనేమో అవి నేను వెళ్ళి గోవాలో కూర్చొని అమ్ముకోవాలమ్మా ఈ బట్టలు కనుక నేను నీ దగ్గర స్టీల్ సామాన్లకు వేసుకున్నానంటే నేను గోవాకి వెళ్ళి కూర్చొని అమ్ముకోవాలి, నేను ఎక్కడ అమ్ముకుంటానమ్మా అని వెళ్ళిపోతాడు గ్యారంటీగా. అలాంటి బట్టలు తెచ్చుకుంటారా? ఏమన్నా ఆడదానివే నువ్వు, అసలు ఆడపుట్టక పుట్టావే, ఏం పుట్టకే నీ పుట్టక పాడుగాను. ఎందుకే నీ అమ్మ కడుపున అలా పుట్టావు? నీ అమ్మ కూడా ఇలాంటి ముంజేనే? నీ అమ్మ నీ తోడబుట్టిన కూడా ఇలాంటి ముంజలేనా మొత్తం కూడాను? మీ బతుకంతా ఇంతేనా? మీరందరూ ఇదే బతుకుతున్నారా? ఇంత బజారు బతుకుతున్నారా? ఏంటి ఆ బట్టలు? నీకు అక్కలున్నారు, ఆ అక్కలకి మొగుళ్ళు లేరా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళందరూ నిన్ను చీకొట్టరా? కనీసం నీకు మంచి బుద్ధి మాట చెప్పరా? పోనీ చెప్పరనుకుందాం, నిన్ను చీకొడతారుగా ఖచ్చితంగా. ఈ ముండకి ఏం పోయే కాలం వచ్చింది. నీ చెల్లెలు ముండ చూడు, ఆ లంజి ఎట్లా అంటే డ్రెస్ వేసుకొని ఏ రకంగా ఊరేగుతుందని మీ బావ మీ అక్కని తిట్టరా? నీ కొడుకు వాళ్ళ కొడుకులు తిట్టరా? వాళ్ళ కూతురు ఉంటే వాళ్ళ మొగుళ్ళు అంటే అల్లుళ్ళు, మీ అక్కల అల్లుళ్ళు తిట్టరా? మీ అమ్మ ఎక్కడ అది కనబడితే మాట్లాడంటే చంపేస్తా అలాంటి ముంజతో అనని వాళ్ళు వార్నింగ్ ఇవ్వరా? చుట్టాల పక్క కూడా కొంచెం వెర్రవ్వా? ఇప్పుడు చాలామందికి చాలా స్వేచ్ఛగా ఉండాలి, ఎంతో ఇదిగా ఉండాలి, ఏదో పీక్కోవాలి. అమ్మ ఖచ్చితంగా అందము అనేది మిడిసిపాడేస్తారు, కానీ అది గట్టిగా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలే ఉంటుంది. అటు తర్వాత అదంతా బూటకం, అందమే కాదు. అది అందం అని మనం కూడా అద్దం ముందు నిలబడి అరే నేను ఒకప్పుడు అందగత్తిరంటే మనకు కూడా నమ్మకం ఉండదు. అవునా, నేను ఒకప్పుడు ఏంటి ఇప్పుడు ఈ అవతారం ఇట్లాగుంది అనిపిస్తాయి. అలా అనిపిస్తాయి అనే దానికి నేను కూడా ఒక నిదర్శనమే. ఖచ్చితంగా నేను కూడా మంచి అందగత్తెనే. కానీ ఇప్పుడు ఆ అందం ఏమైపోయిందో నాకు అర్థం కాల. మొత్తం మారిపోయింది మొహంలో మొత్తం కూడా. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి మన ముఖంలో ఉండే ఎముకల షేపులు అన్నీ మార్చుకుంటుందంట. మార్చుకున్నప్పుడు అవన్నిటిని బట్టి, ఆ వయసును బట్టి మన యొక్క ముఖ కవలికలు మారిపోవడము అన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మీరు ఎంతెందుకు, మీరు ఆ కంప్యూటర్ మీద పసిపిల్లని పెడతారు. ఆ పసిపిల్లనే ముసలి 100 ఏళ్ళు వచ్చిందాక కూడా ఎలా ఉంటుంది అనేది మీరు ఇట్లా తిప్పుతూ 3 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు రజస్వాల తర్వాత పెద్దది కాలేజీకి వెళ్ళడం, లేదంటే పెళ్ళి అయినట్టుగా చూపించడం, తర్వాత మళ్ళీ పిల్లలు గంట, ఆ పిల్లలు పెరుగుతుంటే మళ్ళీ వీళ్ళు మధ్య వయసులో అయిపోవడం, మధ్య వయసు నుంచి మళ్ళీ చిన్నగా వృద్ధులైపోవడము, అట్లాంటివన్నీ కూడా పుట్టిన దగ్గర నుంచి మీరు అంది ఒక గ్యాలరీ లాగా ఇలా చూపిస్తుంటారు మీరు కంప్యూటర్లలో. దాన్ని ఏమంటారు, A1 అనేది ఈ మధ్య వచ్చింది, అలాగ చూస్తుంటారు కదా. సేమ్ మన జీవితం కూడా అంతే. మన జీవితం కూడా ఎవ్వరు ఇక్కడ అందం లేని వాళ్ళు అంటున్నారు. ప్రతి మనిషికి వాళ్ళ ఇదిని బట్టి అందానికి అసలు ఒక కొలమానం లేదు, ఒక కొలబద్ద లేదు. ఇది అందము, ఇది మాత్రమే అందము అనేది అలా ఉండాలంటే దానికి చాలా దీక్షలు చేయాలి. ఏది ఐశ్వర్య రాయో, సుస్మితా సేనో, ఆమె జూహీ చావ్లా ఇలాంటి వాళ్ళందరూ కూడా అయ్యారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఆ కొలమానం ప్రకారం ఏ చెయ్యి ఏ వేలు ఎంత పొడవు ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఆ హైట్కు తగ్గ లావ్ ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ ఎన్నో కేర్ టేకర్లను దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకున్న ఆ ఫ్యాషన్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు చేస్తుంటారు. బహుశా అలా మిస్ ఇండియాలో మిస్ యూనివర్సల్గా ఎప్పటికీ వాళ్ళకి ఏమన్నా అది సాధ్యమైతే అయిందేమో. కానీ మామూలు మిడిల్ క్లాస్ అని కాదు, హయ్యర్ క్లాస్ అయినా ఒక ఇంట్లో ఉండే గృహిణులకు మాత్రము ఇది అసాధ్యము. ఇది చాలా అసాధ్యము. అందం అనేది నిలకడగా నిలబడిపోవడం అనేది ఎవ్వరి తరము కాదు, ఎవరి వల్ల కాదు. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. అంటే మీరు అంటారు పల్లభద్రమ్మ ఉందని. పల్లభద్రమ్మ అందగత్తె అన్నది ఎప్పుడు మనకేమీ తెలియకముందు ఒక రకంగా ఆమె అందగత్తేమో, ఆమె వయసు 30 32 ఉంటాయేమో అని నేను అనుకున్నా. కానీ ఆ ఎలిసిపోయిన బొమ్మ అది తర్వాత తెలిసినాక అన్నీ నా కంటి ముందు ఆమెలో పెట్టుకున్న ఆర్టిఫిషియల్ కనబడుతున్నాయి. ఆ ఆర్టిఫిషియల్ అన్నీ తీసేస్తే ఆమెకు ఆమె అద్దంలో నిలువున చూసుకోలేదు.
నిలువెత్తుగా చూసుకోలేదు. ఇప్పుడైనా చూడలేం మనం. ఇప్పుడైనా ఆమెను పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. ఆమె పళ్ళ చెట్టు చూస్తేనే చాలు, ఆమె పళ్ళ చెట్టు చూస్తేనే మనకి అయిపోయి ఆమె ఆమె ఇదంతా కూడా. అలాగా ఎవ్వరు అందగత్తెలు అనేవాళ్ళు ఎవరు శాశ్వతంగా అనేది అది జరగదు, అది అవ్వదు. అలాగే కోట్లు సంపాదించినోడైనా 200 సంవత్సరాలు బతకడు. ఎన్ని 100 కోట్లు కాదు, 1000 కోట్లు. ఎలా అక్రమ సంపాదన అవ్వని, అది న్యాయ సంపాదన అవ్వని, ఏ సంపాదన అవ్వని, అదేది కూడాను ఖచ్చితంగా మన ఆయుష్ని పెంచి అమ్మ కోటి లోపల ఉన్న వాళ్ళకు 100 ఏళ్ళు, కోట్లు 1000 కోట్లు దాటిన వాళ్ళకు 200 ఏళ్ళు అననేది భగవంతుడు కానీ ఎక్కడా పెట్టలా, ఎవరైనా ఉండేది అంతే. కానీ మనకి ఏంటంటే ఆశ అనేది ఉండాలి మనకి. కానీ ఆశ అంటే మనం బతకడానికి, కొంచెం మన పిల్లలు చక్కగా వాళ్ళకి కూడా స్థిరంగా ఉండడానికి అలాంటివి కానీ కష్టపడి వారికి ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ కోట్లు ఉన్నాక మనిషికి పిచ్చెక్కుద్ది. అత్యాస కూడా ఒక పిచ్చే. ఆశ ఉండాలి, అత్యాస అనేది ఉన్నది చూడండి. మించిపోయినాక తినలేము, చేయలేము, పండుకోలేము, నిద్రపట్టదు. అసలు అవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. నేనేం తిక్కల దాన్ని, చదువు సంజయ్ లేని దాన్ని, నేను చెప్తే ఏం బాగుంటుందిలే. కానీ ఇంక ఇట్లాగా ఇవన్నీ కూడా ఏది శాశ్వతం కాదు. కానీ మన పిత్తుల పాకీజాకి ముడ్డి కిందకి 52 ఏళ్ళు వచ్చి అలాంటి గుడ్డలు వేసుకోవడానికి కొనుక్కొని ఇంకా గర్వంగా మనకి అక్కడ కూడా చూసారా, ఆ గుడ్డలు చూపించే చోట కూడా పిడత ఉన్నట్టు లేదు, పుడత లేదు. ఎందుకంటే అదేదో టైంపాస్ కోసం చూపించినట్టు చూపించింది. ఏది పెట్టకపోతే బాగోదేమో అని అనుకొని తీసి పెట్టుకొని అది పెట్టిందనమాట. అంటే అది కూడా ఎప్పుడు పెట్టిందో మరి, ఇప్పుడు కావాలని ఏదో టైంపాస్ ఏదో రావాలని వచ్చిందో. కానీ ఆ బట్టలన్నీ మనకు చూపించాల్సిన అవసరం లేదు. అసలు నువ్వెవ్వతివి అంత గొప్ప యాక్టర్ శ్రీదేవి, జగదేక వీరుడు అతిలోక సుందరలో ఉన్న అని కానీ అలాంటి వేల సినిమాలు చేసిన, చిన్నపిల్లప్పటి నుంచి చేసిన శ్రీదేవే అప్డేట్ మనకు అవసరం లేదు. ఆమె కూడా పెట్టదు. నేనెవరిని సినిమా తీస్తే హీరోయిన్గా హిట్ అయితే చూస్తారు జనం అందరూ పగలబడి, లేదంటే లేదు శ్రీదేవ ఏం బాగుంది అందులో, ఏం బాగా చేసింది అని కూడా అంటారు. అట్లాగా అని ఆమె ఇదిలో ఆమె కాదు, అలాంటి అందగత్తెలు ఎంతోమంది హీరోయిన్లు మొత్తం కూడాను వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో అందులో ఉన్నంత వరకు ఉన్నారు. పక్కకు పోయినాక వాళ్ళెవరు ఏం చేస్తున్నారని అప్డేట్ మనకు లేదు. కానీ ఇక్కడ మన పిత్తుల పాకీజా మాత్రం పెద్ద సెలబ్రిటీ అనుకొని దాని అప్డేటు, దాని ఏం కొనుక్కుంటుందో, ఏం తింటుందో, ఏం చేస్తుందో, దాని కాళ్ళకేసుకుని చెప్పులు, ఇవన్నీ చెప్పు తీసుకొని కొట్టాలి. ముంజా నిన్ను మాకు అవసరమే ముండా. నీకు ఏదన్నా నలుగురికి ఉపయోగపడే కంటెంట్ ఉంటే, నలుగురికి తెలిసేలాగా ఏదైనా ఒక కంటెంట్ చేస్తే నువ్వు గొప్పదానివి. అంతేగాని వండుకున్నది కడుపుకు తిని, అది కూడా ఆ మాంసం చికెన్లు మటన్లు తప్పితే నీ బతుక్కి మంచి కూరలు ఏమన్నా వచ్చాయి? ఒక చామదుంపల పులుసు పెట్టావా, ఏదన్నా ఒక కంద పులుసు పెట్టావా, ఒక సొరకాయ పులుసు పెట్టావా నువ్వు? మరి ఎన్ని లేవు? ఒక బుగ్గార్ల పులుసు, పకోడీల పులుసు, ఇవన్నీ పకోడీలతో అయితే మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. అవి సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట అంటే మన అన్నంలో తిరగబోయినా పెరుగు తాలింపేసి పకోడీ చేసి బుడాలు అంటారు, బుడాలు అంటారు, పెరుగులో వేస్తారు బుడాలు. ఆ పెరుగులో కొంచెం పెద్ద ఉల్లిపాయలుగా పకోడీలు వేసి, ఉల్లిపాయలు బాగా పెద్దగా కోసి వేసి వాటిని పెరుగు తాలింపేసిన దాంట్లో నానబెట్టుకొని మనము 5 కూర్చున్నప్పుడు తలా ఒక గిన్నెతో స్పూన్ వేసి పెడితే అది ఎంత బాగుంటుందో తెలుసా? అన్నంలోకి బాగుంటుంది, లేదు ఇట్లా తినటానికైనా బాగుంటుంది. ఇట్లాంటివి ఏమన్నా ఒక వంట అంతెందుకే పిత్తుల పాకీజా చెప్పు. నువ్వు 100 కిలోలు కారము ఇదిగో ఎండబెట్టాము, ఇదిగో వేసుకొచ్చాము, ఇంత కారం మేమే చేస్తున్నాను అంటావు. వద్దు. 5 ఏళ్లలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజన్నా ఒక్క పావు కిలో ఎండిమిరపకాయలు తీసుకొచ్చి మాకు ముచ్చట చెప్తూ తొడాలు తీసి ఎండబెట్టి, ఆమె ఫ్రెండ్స్ ఇవి ఎండినాయి ఫ్రెండ్స్, నేను ఎండబెట్టాను కదా ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి కారం వేద్దాం ఫ్రెండ్స్ అని మిక్సీలోకి పట్టక్కమని ఎండినాక వేసి మిక్సీ ఆడిచ్చి, ఇదిగో ఫ్రెండ్స్ ఇంత బాగా వచ్చింది, బయటకు వెళ్ళి ఎందుకు ఫ్రెండ్స్, హాయిగా ఇంట్లో రోజుకో పావు కిలో 1 కిలో కాడికి వేసుకోండి ఫ్రెండ్స్, సంవత్సరం అంతా సరిపడా తయారు చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అని నేను ఎన్నోసార్లు చెప్పా మాట నా పిల్లలకి. మరి నువ్వు అలా ఏ రోజున ఒక పావు కిలో తొడాలు తీసి నువ్వు ఒక కారం తయారు చేసినట్టు మాకు ఎప్పుడన్నా చూపించావా? అవి చేత కాదు. అన్నీ ప్యాకెట్ తెచ్చుకోవాలా, మీరు పోసుకోవాలా, గబ్బమ్మ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకోవాలా, అది కూడా గెంట పెట్టాలి, లేదా చేత్తో ఈ తడి చేత్తోనే వేయాలా. నీకు అసలు పురుగు పట్టుద్ది అనేది కూడా తెలీదు, అంటే వాడతావు. అలాగే ఎన్నిసార్లు నువ్వు వేసే తాలింపుల్లో, కూరల్లోనో, తాలింపు గింజల్లో జీలకర్రను ఆవాలకు కూడా పురుగు పట్టుద్దమ్మా. అవి నూనెలో వేసినప్పుడు నేను ఎన్నిసార్లు పాత వీడియోలలో 3 ఏళ్ల క్రితం ఎన్నిసార్లు చూశాను పురుగు.
చాలాసార్లు చూసా పురుగులు ఉంటాయి. ఎందుకంటే తడి చేయి తగిలినా వస్తాయి, లేదంటే మన ఒళ్ళు బతకంగా చాన్నాళ్ళు వేసేస్తే ఇలా గడ్డలు కట్టిపోయి దాంట్లో పురుగులు ఉంటాయి, అవే తీసేస్తుంది. ఎందుకంటే అది రోజు ఉండదు, వీడియో కోసమే కదా ఉండేది. ఇలాంటివన్నీ పైగా తాలింపు గింజలతో పనే ఉంది, దానికి ఎక్కువ నీసు కదా తినేది. ఎప్పుడైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పురుగులు మనకు బయటపడుతుంటాయి దాని దగ్గర. దీనికి కూడా వైనం తెలీదు, వైనంగా చేత కాదు, ఏమీ రాదు. కానీ ఇది నేను ఇంతంత కారాలు చేస్తున్నాను, నా దగ్గర 60 రకాల పొళ్ళు ఉన్నాయి, మీరందరూ కొనుక్కోండి, వాట్సాప్లో పెట్టుకోండి, మీకు ఇంటికి పంపిస్తాను, మీరందరూ సరదాగా ఉండండి, మీ పిల్లలతో ఎక్కడికైనా తిరిగి రండి. ఇంకా బాంబే మీ వారిని తీసుకొని పోయి బ్రోకరేజ్ మీ ఆయన చేస్తాడు, మీరు వెళ్ళిపోయి ఈ ఇలాంటి గౌన్లు ఇలాంటివన్నీ కొనుక్కొని పోయి మీ మూడుతోనే వెళ్ళండి ధైర్యంగా. మూడుంటే పక్కన ఏం పర్వాలేదు, ఎవరు మనల్ని అడగరు. ఏదో పొలం ఉన్నమ్మ దొంగ కాదు, మొగుడున్నమ్మ లంజ కాదంట సామెత. ఇది ముతక సామెత. పొలం ఉన్నమ్మ దొంగ కాదు, మొగుడున్నమ్మ లంజ కాదంట. అట్లాంటి అలాగా మీరు మొగుడిని పెట్టుకొని పోయి ముంబై పోయి రెడ్ లైట్ ఏరియాలు తిరగండి, ఇలాంటి బట్టలే కొనుక్కోండి అని ఇంకా నయం. నువ్వు ఇది చెప్పు, అవి కూడా చెప్పు, అట్లా కూడా చెప్పు. చెత్తముండ నీకంటూ ఏమన్నా కంటెంట్ ఉంది అసలు? ఏమన్నా ఉందా? నువ్వు ఎవతివని మీ బట్టలు, నీ చెప్పులు, నీ చాటలు మేము చూడాలా? మాకేంది? చెప్పాను కదా, ఇంత పెద్ద పెద్ద హీరోయిన్లే, పెద్ద వాళ్ళే అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో కూడా మాకు ఎవరికి తెలీదు. కానీ నువ్వు మాత్రం ప్రతి క్షణము తీసుకొచ్చి, అంటే కంటెంట్ ఏమీ లేదమ్మా ఈ ముండ దగ్గర, ఏమీ లేక ఏదో ఒకటి రాందే బతకలేదు. అది ఒకప్పుడు దీనికి ఒకళ్ళు దానికి వెల్విషర్గా అనుకుందాము, ఒక సలహా ఇచ్చారు. ఎందుకు ఈ ట్రోలింగు ఇవన్నీ? ఈ ట్రోలింగ్ బదులు ఇంక మానేసేరాదా, ఇంకా ఆపేసుకొని నీ టైలరింగ్ ఏదో నువ్వు చేసుకోరాదా అని అడిగితే, ఇది మర్చిపోయాను, బట్టలు చూపించేపోయి మాకు బట్టల కొట్టు ఉందండి. ఎక్కడుంది? ఇగో గంటె కాల్చి లోపలికి పెడతా, బయట కాదు, ప్రైవేట్ పార్ట్లో పెట్టను. ప్రైవేట్ పార్ట్ కూడా బొక్కలో పెట్టి పడేస్తా అనుకున్నావు. గంటె ఎర్రగా కాల్చి. నీకు బట్టల షాప్ ఉందా? నువ్వు మిషన్ కుట్టుకుంటావు, ఫాల్సు, లంగా ముక్కలు, లంగాలు అలాంటివన్నీ దగ్గర పెట్టుకొని ఎవరైనా వస్తే కావాలంటే వాళ్ళకి ఇస్తావు. అలాంటిది నీకు బట్టల షాప్ ఉందని చెప్తావా? నీ బతుకు జడ, ఏం బతుకే నీ బతుకు, ఏం బతుకుతున్నావే చెత్త మొహందానా. ఈ ముండ మనకి ఇక బట్టలు గిట్టలు అన్నీ చూపిస్తా, దీనికి ఏమి కంటెంట్ లేక ఏమి తోచక ఇందులో నేను ఇందాక చెప్తుంది అదే కదా, ఆమెకి తెలిసిన వాళ్ళు సలహా ఇచ్చారు. మరి ఇంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు ఎందుకు మరి ఇంకా ఆపేసి నీ టైలరింగ్ నువ్వే మళ్ళీ చేసుకో, శుభ్రంగా టైలరింగ్ చేసుకుని 4 టైలర్లను పెట్టుకొని ఆ వర్కులు అవన్నీ బ్లౌజులకు వర్కులు ఉంటాయిగా అలాంటివన్నీ పెట్టి చేసుకోరాదా అనంటే, లేదు ఉంది, నాకు అలవాటైపోయింది, ఇది లేకపోతే నేను బతకలేను అంది. ఏది షూట్ అవి లేకపోతే బతకలేదంట. ఈమె పెద్ద అందగా తింటుంది. ఇది మరుగుజ్జు మొహం పెట్టుకొని మరుగుజ్జు యాష వేసుకొని, అందులో ఇప్పుడు ఇంకా పిప్పల బస్తాలాగా ఇంత లావైపోయింది. ఇంకా ఇది ఇప్పటికి కూడా ఏమంటుంది, ఇందాక ఒక రీల్లో కూడా నేను ఇంత 110 నుంచి 68కి వచ్చాను ఫ్రెండ్స్, 64కి వచ్చానని చెప్తుంది. అసలు అంత బాడీగా ఏమవుతుందంటే 72 కిలోల దాకా ఉన్నా నేనే సన్నగున్నా, యాక్టివ్, కింద కూర్చుంటున్నా, లెగుస్తున్నా, పనులు చేసుకుంటున్నాను. కాకపోతే మానసికంగా కాస్తంత ఈ మధ్య కుంగానేమో, కానీ హెల్తీగా బాగానే ఉంది మరి నా బాడీ. మరి ఈమె ఇంత గూటంలాగా కనబడుతుంది. 68 కేజీలు ఏంది? ఆ గూటాన్ని తీసుకుపోయి కట్టెల కాటాలో పెడితే ఎంత ఉంటుందో, లారీ కాటాలో కానీ కట్టెల కాటాలో కానీ పెడితే కనీసం 120 కేజీలు, 110, 120 కేజీల మధ్యన లేకపోతే చూసుకోండి ఎవరైనా కూడా లాక్కరండి దాన్ని. చెత్త మాటలు మాట్లాడతా, చెత్త బేవర్సముండ. అంటే 60,000 పెట్టి కొన్నాను అని అంటుందమ్మా. 60,000 ఏం కాదు, బొచ్చు బోషానం. అక్కడ ఆ ప్లాట్ఫారంలో గోవాలో ఎంత ఉంటుంది? ఎందుకంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే, కోటిలోకి నేను ఇప్పుడు ఓపిక లేక పెద్ద లేదు, కానీ మా పిల్లలు చిన్నపిల్లప్పుడు కోటికి హైదరాబాద్ వెళ్తే, కోటికి వెళ్తేనే నాకు హైదరాబాద్ వచ్చిన ఫీలింగ్ ఉండేది. అంటే అప్పట్లో ఈ మియాపూర్లు ఈ అన్ని, ఇప్పుడు అన్ని చోట్ల కూడా మనకి షాపింగ్లు రోడ్ల మీద ప్లాట్ఫారం మీద బొచ్చెడు ఉంటున్నాయి. అప్పట్లో లేవు. అప్పుడు ఎవరైనా ఈ బేగం ఇక్కడికి సుల్తాన్ బజారు ఇక్కడికే రావాలి, కోటికి వచ్చి తిరిగితేనే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది పొరుగురు వాళ్ళకి. నాకైతే అక్కడికి వస్తేనే ఫీలింగు. ఆడికి వచ్చి నేను మా మేనగోడలకు, మా కూతురికి, మా పిల్లలకి ఏదన్నా కొనాలని చూసి తిరుగుతుంటే ఏముందమ్మా, 70 రూపాయలకి, 100 రూపాయలకి చక్కగా మంచి వస్తాయి. అదే మనకి ఇక్కడ మా ఊర్లో అయితే దొరకవు. అట్లా దొరుకుతుంటాయి. అట్లా మొత్తం ఉన్న కూడా ఒక 1000 రూపాయలు అవుతాయి చెబుతున్నాం. సపోజ్ లేదు, ఇప్పుడు అక్కడ గోవాలోనే కొంది ప్లాట్ఫారం మీదే ఉంటాయి షాపులు, బొచ్చెడు ఉంటాయి. పోనీవరు వెళ్తుంటే చాలు, ఎంతకైనా ఇస్తారు. అది మహా అయితే ఒక్కొక్కటి 200
ఉండదు. దాన్ని పట్టుకొని 60,000 అయినంట. పితృపాయితే మనకి ఎప్పుడన్నా నిజం చెప్పింది ఏదైనా 30 కట్టల గోంగూరను పట్టుకొని 90 కట్టల గోంగూర అంది. మరి 12 కిలోలు 13 కిలోలు ఉండే కారప్పొళ్ళని పట్టుకొని లేదు 25 కిలోలు వేసుకొని ఇద్దరికి డ్రమ్ములు పెట్టింది కారప్పొళ్ళు. అది 25 కిలోల డబ్బా, అది మనందరికీ తెలుసు, మన మా ఇంట్లో కూడా ఉంది. 25 కిలోల రమ్ముకి ఏం చెప్పుద్ది, ఇది 100 కిలోల కారం ఫ్రెండ్స్, ఈ 100 కిలోల కారం చేయించాను ఫ్రెండ్స్, మొత్తం వెళ్ళిపోయి దీపోటే వెళ్ళిపోయింది, మళ్ళీ రేపు వేరే వాడిస్తాం ఫ్రెండ్స్ అంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే అమ్మ అక్కడ వానలు ఉన్నాయి, అక్కడ చినుకులు పడుతున్నాయి కాబట్టి ఈ పిత్తులపాయ చెప్పేవి చేసేవి అన్నీ అబద్ధమే. ఇప్పుడు ప్రజెంట్ అసలు వాళ్ళు ఖాళీ చేసేసారు అనేది నాకున్న ఇన్ఫర్మేషను. అక్కడి నుంచి అసలు వాళ్ళు బిషారా తీసేశారు. దీని గోలకి దీని దెబ్బకి రోజు కాజేసుకొని డైలీ అదే పెట్టుకొని తింటూ కంటెంటు అదేమంటే పెద్ద ప్లేట్కేసి బొచ్చెలకేసి కలిపి వాళ్ళకు కూడా 2 ప్లేట్లు తీసి వాళ్ళకు కూడా పెట్టి ఎలా పెడతా మిండగాడు తమ్ముడు గాడు వీళ్ళందరూ ఎలాగో ఇంట్లో వాళ్ళు తినాల్సిందే. ఉన్నది ఎవరు ఐటమ్ గర్లు కూడా ఎప్పటి నుంచో దానికి మందు పెట్టి దీని దగ్గరే పెట్టుకుని చెప్పానుగా, అది సస్తే దాని పీరిగిన బయట గడప దాటించుంది కానీ దాన్ని బతికుండగా మాత్రం బయటకి దాటనివ్వదు. ఖచ్చితంగా అది నిజము. మరి ఉన్నది ఎవరు, ఆ బయట నుంచి ఆ రోజు స్కూటీ మీద వచ్చారే మొగుడు పిల్లలు వాళ్ళు, ఆ ఇద్దరికి చెరోక అంత పెట్టుద్ది. అయినా కూడా అమ్మా మనకెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు బాగా స్నేహంగా ఉంటే ఒక లెక్క, ఎవతో అది ఆ ఇంటి ఓనరు అది అక్కడికి వచ్చి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వచ్చారు, అది అన్నం వండింది, అది కలిపింది అన్నము, అందులో ఎగరేసుకుంటా నోట్లో నీళ్ళు వస్తున్న వాళ్ళకి తుప్పరు వస్తుందమ్మా. ఏదన్నా నోట్లో నీళ్లు ఊరాయంటే రుచి కోసము రుచి చూసి అబ్బా అది ఎలా ఉందో రుచి చూడాలనే తాపత్రయం ఉన్న వాళ్ళకి బయటకు తుప్పర్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆ తుప్పర్లు ఖచ్చితంగా ఆ అన్నంలో, ఆ పచ్చళ్ళలో, ఆ పొడుల్లో వాటిల్లో ఖచ్చితంగా పడిపోతాయి. మరి అట్లా పిసికి కలిపి ముచ్చట చెబుతా ఆ ప్లేట్లలో పెడితే వాళ్ళు ఎట్లా తింటారమ్మా? కష్టం మీద ఇష్టం లేకుండా తింటారు వాళ్ళు. తిని ఇదెక్కడి పెంట, ఇదెక్కడి దరిద్రము, ఇదెక్కడి కర్మ, మాకు ఏంటి కర్మ, రోజు ఈ పచ్చలు గాజేస్తావింది, ఆమె రీల్స్ కోసం కలపడం ఏంటి, మాకు పెట్టడం ఏంటి అని కూడా అనుకుంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ. అలాగే వీళ్ళ ఉద్యోగం కూడా ఊస్టింగ్ అవుతుంది. వీళ్ళు తీసుకుపోయి వేరే చోట పెట్టుకున్నారు అనుకో, వీళ్ళది పోయిద్ది. అందుకని ఇవన్నీ కాదని చెప్పేసి వేరే చోటకి వెళ్ళారు, వేరే చోట తీసుకున్నారు, అక్కడికి వెళ్ళిపోయి పెడతామని వాళ్ళు ఇక్కడ ఏమి బాగా తట్టుకోలేక అనేది కూడా నాకున్న ఇన్ఫర్మేషను. అది నిజమా అబద్ధం అన్నది నేను ముందు చూద్దాం. కానీ నేను ఒకవేళ కనబడ్డా కూడా నేను ఒకటే చెప్తానమ్మా, ఇప్పుడు ఎన్ని వదిలినా కూడా పాత వీడియోలేను, ఈ పొళ్ళు పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ కాదు. ఒకవేళ పెడతాను కనబడ్డా కూడా నేనేం పెద్ద ఆశ్చర్యపోను, మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అది లేకపోతే దీనికి బతుకులేదు, ఆ విషయం మనందరికీ తెలుసు. అది ఉంటేనే దీనికి బతుకు. కాబట్టి ఖచ్చితంగా దాని కాళ్ళు పట్టుకొనైనా, దాని మిండకాడి కాళ్ళు పట్టుకొని అవసరమైతే వాళ్ళ కాళ్ళని నాలికతో నాకైనా, వాళ్ళ షూని వాళ్ళ చెప్పుల్ని నాకైనా తీసుకొచ్చుకుంటుంది. రండి, లేకపోతే నేను బతకను, లేదు నా ఛానల్ చూసే వాళ్ళు చచ్చిపోతారు, సొంగగార్చుకునే బ్యాచ్లు కానీ ఎవరన్నా చచ్చిపోతారు, ఏదైనా చూసుకొని ఫ్యాన్లకు వేసుకొని చచ్చిపోతారు అని బతిమిలాడైనా తెచ్చుకుంటుంది. లేదంటే ఒక 50,000 ఇస్తానని, అదే 50,000 ఇస్తానంటూ బతిలాడి తెచ్చుకుంటుంది. ఎట్లన్నా కానీ అట్లా రావాల్సిందే తప్పితే పాకీజాకి ఇంకా లేదు. అది గజ్జిది ఏం ఫిలప్ చేయలేదు. అది ఒక మెంటల్ క్యాండిడేటు. ఆ మెంటల్ క్యాండిడేట్ వల్ల కాదు, ఆ మెంటల్ క్యాండిడేట్ మనకు అడుగడుగున పట్టిస్తుంది తప్పితే దాన్ని ఏమీ లేదు. దీనికి చదువు సంజ లేదంటానికి దొడ్డికి వచ్చా ఇవన్నీ దొడ్లోకి వెళ్ళొస్తుంది అనొచ్చు. చక్కగా మనం కూడా అంటాం, దొడ్లోకి వెళ్ళారండి, ఉన్నారమ్మా మీ వారు లేదా మీ అబ్బాయి ఉన్నాడంటే దొడ్లోకి వెళ్ళాడండి, ఉండండి కూర్చోండి అంటాం. దొడ్లోకి వెళ్ళారండి, దొడ్లోకి వెళ్ళాడు లేకపోతే అనుకోపోతే. కానీ ఇక్కడ దొడ్లోకి వెళ్ళొస్తుంది అని, అక్కడ దొడ్డికి వెళ్ళొస్తుంది అని అంటే ఇక్కడ గబ్బు గజ్జిగాక చదువుతున్నట్ట చదవనట్ట. నేను చెప్తున్నా, చదువు పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానము మంచి ఇది అనేది ఒకటి అలవడుద్ది. ఈ చౌకబారు మాటలు, చౌకబారు వ్యవహారం ఉందంటే దీనికి చదువు 10th క్లాస్లోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10th కూడా పాస్ అవ్వలేదు. అందుకనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఏదో ఇలాగా మోడలింగ్ దాంట్లోకి జాయిన్ చేసి అందులో ఎలా నడవాలి, నేను కూడా నడుస్తాను మోడలింగ్. మంచి పట్టు చీర కట్టుకొని మంచి చెప్పులు వేసుకొని ఉన్నానంటే నేను కూడా స్టిల్ ఇప్పటికి కూడా కొడతా కూడా. మరి అలాంటిది అందులో ఏముందని అది చేసుకుంటూ, ఆ పని చేసుకుంటూ వీళ్ళేదో సతుకుతుంది. ఎక్కడమ్మ నువ్వు నాకిన పాలనలో సతికేది? నువ్వు నక్క బొక్కల పాడును నువ్వు నాకిన పాలనలో నువ్వు చదివేది ఏడ సతుకుతున్నావు? నీ సతుకు చల్లారినట్టే ఉంది. నువ్వు చదువుకుంటే సంస్కారంగా ఉంటావు, నీ అమ్మని దారిలో పెడతావు, సంస్కారవంతంగా పెడతావు. నువ్వే ఒకటితో నీ మిండగాడితో డేటింగ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నీ కొంప నీకుండి డేటింగ్ చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి బహుశా
బహుశా నువ్వు ఇక్కడ ఉంటే ఉన్నావేమో తప్పితే నువ్వు నీకు చదువు గనుక పెరిగే కొద్దీ నీకు సభ్యత సంస్కారం అనేవి చక్కగా ఆడిముచ్చాలాగా నీ ఒంట్లో అంటుకుపోయే ఉంటాయే, అదే మన కర్ణుడికి ఉండే కవచకుండలా లాంటివి, అట్లాగా ఎంతో అందంగా నీకు ఇమిడిపోయి ఉండి నీ అమ్మను కూడా మార్గంలో సరైన దారిలో పెడతా. అమ్మ ఇంకొద్దు మనకి డబ్బులు చాలు, లేదా నువ్వు చేస్తే చక్కగా పద్ధతిగా చెయ్యమ్మా, అంతేగాని నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఇట్లా చెయ్యొద్దు. అంతెందుకమ్మా ఈరోజు ఆ పచ్చళ్ళు కలిపింది కదా ప్లేట్లో తింటున్నప్పుడు దాని ఒంటి మీద బట్టలు, అదేనా నేను చూసింది? అదేనా ఇంకొక రీల్ ఈరోజు వదిలింది? ఏదో ఆ రీల్లో టైట్గా ఉన్నాయి జస్ట్ ఈ ఎదురంతా కూడా. మరి నిన్న మనం చూసిన రీల్లో ఎలా ఉన్నాయి? కింద పొట్ట మీద దాటిపోయి కిందకి లొసలొసలాడుతున్నాయి. పొట్ట లొసలొసలాడుతుంది, అవి లొసలొసలాడుతున్నాయి. మరి ఇదంతా వింత కాదా? వింత విడ్డూరం కాదా? అంటే మరి చూడండి, మీరే గమనించండి. ఇది పెద్ద మాయముండమ్మా, మీరేం నమ్మకండి, మీరేం ఇచ్చేయకండి, అంత అబద్ధమేను. మీరు తొందరపడి నాకు అమ్మ పెడతా ఉందమ్మా అనకండి. మీరు ఈ రీలు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక మనం చెప్పాం కాబట్టి ఈసారి వచ్చేటప్పుడు వీడియో వదిలినాక రీల్స్ వదులుకుంటుంది. ముందే రీల్ వదిలి తర్వాత వీడియో వదిలి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ చేయలేదు, ఇంకా మనల్ని చేయలేదు. ఉంటే గనక రేపు సాయంత్రానికల్లా ఒక లైవ్ నీ ఇద్దరు ముంజలతో పెట్టావంటే అప్పుడు మేము నమ్మి నా ఛానల్ డిలీట్ కొట్టుకుంటా. చెప్తున్నాను కదా, డిలీట్ కొట్టుకుంటా. ఇంతకంటే ఆఫరు నీకు రాదు నీ జీవితంలో. అది సంగతి. అమ్మా ఇంక నేను మరి ఉండనా, పెట్టేనా, వెళ్ళిపోనా? 46 నిమిషాలు దాదాపు మాట్లాడే. ఏమి నీది ఊరక వచ్చా? 168 మంది చూస్తున్నారు. బహుశా పాప 106 లైకులు ఉన్నాయి. పాప లైకులు ఎందుకు ఎక్కువ కొట్టడం, ఎందుకు పెద్దమ్మకి మళ్ళీ లైకులు ఏమన్నా కోట్ల ఆస్తి తెచ్చిపెట్టుద్దామని భయం చాలామందికి. అందుకని లైకులు కూడా కొట్టట్లేరు వాళ్ళు పాపం. దగ్గర 61 మంది లైక్ లేకుండానే ఉన్నారు. సరే ఉండండి, ఏం పోయిందిలే మీకు, వినండి, అలాగే ఉండండి, ఏమైంది కానీ. కామెంట్లు విన్నీరెడ్డి, హాయ్ అమ్మా, ఏం ఫ్యాషన్ అమ్మా అది, చి అవునమ్మా. మీరు చదువుకున్న పిల్లల ముందు వాళ్ళు ఎందుకమ్మా వాళ్ళ కుప్పిగంతులు ఏదో అంటారే, హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టు, హనుమంతుడు కుప్పిగంతులు అన్నట్టుగా అది బజారు ముంజలమ్మ. వాళ్ళు మరి బజారు ముంజలు అబద్ధాలకు అలవాటు పడ్డారు. అబద్ధాల పేక మేడలు ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పటికే వాళ్ళు శిథిలావస్థకు వచ్చేసారు. అయిపోయింది, గొప్ప కూలతమే ఆలస్యము. ఇంక వాళ్ళ పని అయిపోయిందమ్మా. ఇంక మనం మాట్లాడతాం కూడా వేస్ట్. మాట్లాడండి అమ్మా హనీ, నేను మాట్లాడాలా? రాత్రికమ్మా అంతసేపు కూర్చోబెట్టారు. 4 గంటల దగ్గర 4వ గంటకి దగ్గరకు వచ్చేసినాక పెట్టేశాము. మళ్ళీ నాకు రేపొద్దున కూడా పనులు ఉన్నాయి. నాకు బయట పనులు చాలా ఉన్నాయి. ఇంక నేనేముందని మాట్లాడతా చెప్పండి? ఇది చెప్పడానికి వచ్చాను. అర్థమైందా? అందరూ మాయ చేస్తున్నా అన్నది అర్థం కాలేదా? హాయ్ అమ్మా, హాయ్ సారా, హనీ, అయ్యో ఇంకా ఉండనా మరి, పెట్టేనా? అంత మాయ చేస్తుంది. అది లైవ్ పెట్టి వాళ్ళిద్దరిని చూపిస్తే తప్పితే లేదు. కొంచెం కొన్నాళ్ళు పోయినాక వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని తెచ్చుకుంటే తప్పితే ప్రస్తుతానికి దాని దగ్గర పచ్చళ్ళు లేవు, పొళ్ళు లేవు, ఏమీ లేవు. పాత రీల్స్నే వదులుతుంది. వాళ్ళు వెళ్ళిపోయారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఖాళీ చేసేసారనేది. దీని దెబ్బకు తట్టుకోవడం కష్టమే కదమ్మా, మనకే అసహ్యం వేస్తుంది. ఆ రకంగా నోరు జల్లుగా అరుచుకుంటా అంతంత అన్నాలు తింటాము చేయడం, అదంతా దిష్టి అమ్మ, అదంతా రంగే. అది రంగులు, అది నిజంగా పచ్చడి కారం రంగు కాదు అది. అదంతా కూడా అబద్ధమేను, ఎవరు నమ్మకండి అది. హాయ్ సైనాథ, హాయ్ గ్రాండ్మా, హాయ్ మా జ్యోతి, కాదు జ్యోతి జీ, హాయ్ అమ్మా, కాదు ఐఆమ్ ఏ మదర్, ఐఆమ్ ఏ మదర్ అంటే ఐఆమ్ ఏ మదర్ అంటే నువ్వు అమ్మవు అని అర్థం. ధనలక్ష్మి, అహో నువ్వమ్మ, సరే తల్లి. ఇంకమ్మా ఇంకా పిడతా న్యూ రెస్టారెంట్ ఓపెన్స్ ఇన్ చేస్తున్నారు. ఏమో మరి చేస్తున్నారేమో. చౌదరి, నిన్న కూడా మీరు మాట్లాడినట్టున్నారు ఇవే మాటలు. హాయ్ గ్రాండ్మా, హాయ్ మా, హాయ్ పెద్దమ్మ గారు, శైలజ.
ఇవి మామూలు మనకి ఆ మామూలు లైవ్లో కంటే ఈ అక్షరాలు సన్నగా ఉన్నట్టున్నాయమ్మా. నాకు కాన్ రావట్లా. నిన్న అవి కనబడ్డాయి కానీ ఇవి మోనో లైవ్వి సన్నగా ఉన్నాయి, నాకు కనబడతలేదు. యూ హ్యావ్ మా యూ హ్యావ్ మా అంటే ఏంటి? యూ హ్యావ్ మా ఏమో ఏమడుగుతున్నారు. హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నానమ్మా. హౌ ఆర్ యూ? బాగున్నాను. హాయ్ గ్రాండ్ మా. హాయ్ మా. పిడ పెడేత న్యూ హోటల్ దగ్గర పెద్దమ్మ దేవినతో అని పెట్టుకుంటుంది. పెద్దమ్మ దీవెనతో అని పెట్టుకుంటుంది. ఇంకా నేను రిబ్బన్ కట్టింగ్ నన్నే పిలుచుద్దల్లా. పట్టు చీర ఒకటి పెడతారు రమ్మని మరి. సరే, అది పెడితే నిజంగా మనం వెళ్ళి తిందాంలే. అది ఎక్కడ పెట్టిందో మనకి వెనక అడ్రస్ పెడితే ఖచ్చితంగా వెళ్ళి తినొద్దాం. మనందరం వెళ్ళి ఎంకరేజ్ చేసొద్దాం. ఏమైంది? నేను డ్యాన్స్ సురేష్ కృష్ణ అని. నాన్న సురేష్ కృష్ణ అమ్మ, ఈ అబ్బాయినమ్మా సురేష్ కృష్ణ అంటే. నేను మొన్న ఒక రోజు చెప్పా చూడండి, ట్రైన్లో ఐఏఎస్ చదువు అయిపోయింది, ఇంకా నాకు రిక్రూట్మెంట్ ఏదో రావాలి అని చెప్పి అబ్బాయి దగ్గర ఎంత డబ్బులో ఫోన్పేలో నుంచి అటు తిప్పించుకొని కొంత 10,000 ఎంత ఇచ్చి మిగతావన్నీ ఎగ్గొట్టాడమ్మ పాప. అట్లాంటి చిన్నపిల్లల దగ్గర అమ్మ, చిన్నోడు పాపం అబ్బాయి. పైగా స్కూల్ పిల్లలకి ఇవి భరతనాట్యాలకు చెప్పుకుంటాడు ఆ పిల్లగాడు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులని చెల్లెల్ని అందరిని వదిలి ఆ అబ్బాయి ఇక్కడ వచ్చి రూమ్ రెంట్ హాస్టల్లో కట్టుకొని పాపం ఆ పిల్లగాడు చేస్తాడు. అటువంటి బిడ్డది తిన్నాడమ్మ వాడు. ఎవడో ఐఏఎస్ అంట. దానికి సంబంధించినవేవో ఈ అబ్బాయి పంపించాడు. కానీ నాకు నా టెన్షన్లతో నాకు నేనే ఇదైపోతా ఉన్నా. ఒకరోజు ఎట్లన్నా చేసి వాటిని మీకు పంపించాలమ్మా, లేదా కమ్యూనిటీలో పడేస్తాను. చూడండి మీరందరూ, కమ్యూనిటీలో పెడతా అవి ఏంటన్నవి. అతని ఫోటో కూడా ఉన్నట్టుంది దానిలో పక్కకి. అది కూడా చూసి గమనించగలిగితే మీకు ఎవరన్నా తెలుసా, లేదు ఇంక ముందు ఇలాంటి వాళ్ళు ట్రైన్లలో, రైళ్లలో, ఫ్లైట్లలో పరిచయం అయితే ఎవ్వరు కూడా టెంప్ట్ అవ్వబాకండి, జాలి పడబాకండి, సింపతి చూపించబాకండి. లేదు మీకు జాలి పడాలంటే ₹1 పడేయండి, లేదా ఒక టిఫిన్ పెట్టించండి, ఒక కూల్ డ్రింక్ ఇప్పించండి. అంతేగాని డబ్బులు ఫోన్లోకి డబ్బులు పంపకండి. ఇవన్నీ శుద్ధి. నాకు నిద్ర వస్తుంటే నాకు మాట్లాడదు. నేను చెప్పాను కదా, నా మైండ్ పనిచేయదు. నాకు కళ్ళు మూతలు పడతాయి. ఎందుకంటే రాత్రి ఆ పండుకున్నాక అప్పుడు కూడా నేను మీతో అయిపోయినాక మళ్ళీ 1 గంట పట్టింది నాకు నిద్ర పట్టల. అటు మిసిలి ఇటు మిసిలి నిద్ర అసలు చాలాసేపు పట్టల. అందుకని రెండో ఏమైంది నిద్రపోయేసరికి తెలియకుండా ఆ 2 ఎప్పుడో ఆలోచనలతో ఈ మధ్య నిద్రపోయింది. నాకు కూడా ఆలోచనలు పెరిగినాయి. ఏందా ఈ డబ్బులు ఇలా ఇచ్చేసేసి నేను ఇంకా కళ్ళ చూస్తానా లేదా అనే ఒక రకమైన దిగులుగా ఉందన్నమాట. సరే, నేను ఇందులో సిగ్గుపడటానికి పిత్తల పైన నా ఉసురు కొట్టుకుంది అని అనుకోవడానికి కూడా నేను ఇక్కడ ఏమీ లేదు. నేను ఎవరి సొమ్ముని మోసం చేసి నేను తెచ్చుకోలేదు. నా సొమ్ము అవతలకి అవసరం అంటే నేను కూడా వడ్డీ పావలు వస్తాను. తప్పు కాదు, వడ్డీకి ఇవ్వడము అనేది తప్పే కాదు. ఇచ్చాము. అంత క్రితం వాడు మంచోడే. ఏదో 10,000, 15,000, 50,000, ₹1,00,000 దాకా తీసుకెళ్ళినప్పుడు మంచోడే. వాడు కూడా ఏంటంటే ప్లాన్డ్గా ఒక 3-4 నెలల్లో నేను ఐపీ పెడుతున్నాను అనుకున్నాక పట్టుకెళ్ళిపోయాడు మన దగ్గర. వాడికి అప్పటికే తెలుసు ఐపీకి ప్రిపేర్ చేస్తున్నాను అనేది కూడా తెలుసు వాడు. కానీ ఏం చేస్తాము, నేను డబ్బులు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ ఎవరి డబ్బులు మోసం చేసి అవి నేను తిని పితుల పాకిజాలకు అబద్ధాలు చెప్పో మాయ చేసో ఎవరెట్ట సంకనాకితే నాకెందుకులే, జ్యోతిషం యాడిచ్చుకున్నందువల్ల నాకు వస్తున్నాయి, ఈ వెయిట్ లాస్ యాడిచ్చుకున్నందువల్ల నెలకి 4 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి అని అనుకొని సంపాదించి కోట్లు కూడబెట్టుకుందేమో కానీ జనాల్ని ముంచి నేను ఎవరిని ముంచలా. అంతా నా ఇంటి ఖర్చులు బోంగా దాచిపెట్టుకొని ఏదో ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకొని. నేను చెప్తుంటా కదా, ఒక ₹1,000 అయితే 2,000 అడిగారంటే ఇంకో 1,000 నేను తీసుకొని 2,000 ఎవరికన్నా పిల్లల స్కూల్ బుక్స్ తెచ్చుకోవాలంటే ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆ 2,000కి నాకు నెలకు వచ్చేసరికి ఒక ₹60 వస్తాయి. ₹3కి ₹30 1,000కి కాడికి అలా వస్తుంటాయి. అలా నేను గత చాలా కాలంగా నేను అలా డెవలప్ చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ పొదుపులు చేసుకుంటూ నేను అవసరమైన చోట ₹1 ఎవరికన్నా ఇవ్వాలంటే వెనకాడను. కానీ అనవసరంగా నేను ఏదైనా కొనుక్కొని తినాలంటే మాత్రం నేను తినను. ఎందుకు అనవసరం ఖర్చు దండగా, ఆ డబ్బులు దండగా అని అనుకుంటే ఇంట్లో వండుకుంటే తింటాం కానీ బయట నుంచి కానీ ఏం లేదు. నేను ఒక్కసారి కావాలా KFC చికెన్ ఒక్కసారి తిన్నాను. అది ఎప్పుడంటే వందనమ్మ గారితో ఒకసారి నేను బయటకు వెళ్ళాము.
బా వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను అనమాట. అదొక్కటే తప్పితే నేను ఇంతకు అలాంటివి బెగ్గరో నాకు అసలే తెలియదు. ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు. ఊరికే వీటిలో చూస్తుంటాను. నేను నిజంగా కూడా చూసినట్టు గుర్తులేదు. నేను బెగ్గర్ని నేను వీటిలోనే చూస్తుంటాను. సరేనమ్మా, నాకు నిద్ర కళ్ళు మూతలు పడుతున్నట్టున్నాయి, మాట తడబడుతుంది, నేలక నాకు అసలు మైండ్ పనిచేయదు, నేలక తిరగదు. నాకు నిద్ర కనుక వస్తుంటే మాట్లాడలేంట్రా, ఏమనుకోకండి బంగారు తల్లులు. మళ్ళీ కలుద్దాంలే, మళ్ళీ తొందరలో ఇట్లాగే ఇది ఏదో ఒకటి చేస్తే మనకి కాలిపోవాలి. అప్పుడు మనం వెంటనే గుమ్ముగూడిపోవాలి మనందరము, అంతే. అంతకంటే ఏమీ లేదు. అది సంగతి. నేను మళ్ళీ పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు ఇంకొక ఉంది నా దగ్గర. ఇంకా కావాలంటే ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది, ఒక నెల పట్టుద్ది. చూద్దాం, ఇంకా వేరే కొత్తవి ఏమన్నా ఉంటే నేను చెప్తాను నేను. సరేనమ్మా, నేనుండ నా బంగారు తల్లులు. 160 ఏమో చూస్తున్నారు, 127 లైకులు ఉన్నాయి. మిగతా వాళ్ళు 40 మంది కొట్టరా, 40 30 చిల్లర ఉన్నారు, కొట్టరా లైకులు కొట్టరా మీరు? సరే అయితే ఉండనా తల్లి బంగారం, ఉండనా? బాయ్ అమ్మ, బాయ్ తల్లి, బాయ్ బంగారం, గుడ్ నైట్ తల్లి బంగారం. అందరికీ లైవ్కి వచ్చిన వాళ్ళకి, లైవ్ విన్న వాళ్ళకి, లైవ్లో కామెంట్లు పెట్టుకుంటున్న వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద హాయ్. ఉండనా బంగారు తల్లులు? ఉంటాను తల్లి. బాయ్ అమ్మా, బాయ్.